నీ పేరే తెలియని జనముల మధ్యకు పంపుము యేసయ్యా. నీ పేరు తెలిసిన జనముల మధ్య సాక్షిగా నిలుపుమయా. నీ రాజ్య స్థాపనకై నీ బిడ్డల సేవకై పంపుము యేసయ్యా. నీ సాక్షిగా నిలుపుమయా. పంపుము యేసయ్యా. నీ సాక్షిగా నిలుపుమయా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు జూలై 3వ తారీఖున మొదటి శుక్రవారంలో మనం ప్రవేశించి ఉన్నాం. ఈరోజు ఒక ప్రత్యేకమైన పండుగను మనం కొనియాడుతూ ఉన్నాం. అదేంటంటే భారతదేశ అపోస్తులైనటువంటి పునీత థోమస్ గారి పండుగను మనం కొనియాడుతూ ఉన్నాం. ఈ థోమస్ గారు క్రీస్తు ప్రభుని వెంబడించినటువంటి 12 మంది శిష్యుల్లో ఒకరు. స్వయంగా క్రీస్తు ప్రభువే పేరు పెట్టి పిలిచి ఉన్నారు. థోమస్ గారికి చదువు రాదు. ఈయన ఒక మత్స్యకారుడు, చేపలు పట్టే వృత్తి కలవాడు. వీరింటి పేరు దిదిము అని పిలువబడుతుంది. దిదిము అనగా కవలలు అని అర్థం ఈ మాటకి. అటువంటి వ్యక్తిని క్రీస్తు ప్రభు పిలువగానే ఎంతో వినయముతో విధేయతతో ఏం మాట్లాడకుండా ప్రభువుని వెంబడించినటువంటి శిష్యుడు పునీత థోమస్ గారు. ఈ థోమస్ గారు ఈరోజు సువిశేష పట్టణంలో చూసినట్లయితే ప్రభువు ప్రత్యేకంగా థోమస్ గారి కోసం వచ్చి అక్కడ కొన్ని ఆయనకున్నటువంటి సందేహాన్ని నివృత్తి చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 24వ వచనం చూసినట్లయితే అక్కడ శిష్యులందరూ కూడా సమావేశమై ఉన్నప్పుడు క్రీస్తు ప్రభు వారి మధ్యకు వచ్చి వారందరిని దర్శించి వెళ్తారు. ఆ సమయంలో థోమస్ గారు అక్కడ ఉండరు. ఆ విషయాన్ని మిగిలిన శిష్యులు థోమస్ గారికి తెలియజేసినప్పుడు థోమస్ గారు కూడా ఒక ఉత్సాహంతో, నేను కూడా ప్రభువుని దర్శించాలనే ఒక ఆసక్తితోటి, ఒక అనుమానంతో, ఆయన చూడాలని ఒక ఆశతోటి నేను ప్రభువుని దర్శించాలి, నా వేలు ఆయన ప్రక్కలో ఉంచాలి. ఎందుకంటే క్రీస్తు ప్రభువు గాయాలు పొందుకుని ఆయన మరణించి ఉన్నాడు కదా, సజీవుడైన దేవుడు మళ్ళా ఆయన లేపి ఉన్నాడు కదా, మీరు ఏ విధంగా అయితే దర్శించారో నేను కూడా దర్శించాలనే ఒక ఉత్సాహంతో థోమస్ గారు ఆ శిష్యులకు చెప్తాడు, నా చెయ్యి అక్కడ ఉంచాలి, నా వేలు ఆయన ప్రక్కలో ఉంచాలి, గాయంలో నా చెయ్యి పెట్టాలి అని చెప్పి నేను ఆయనని తాకాలని ఒక ఉత్సాహం ఆయనలో కలిగి ఆ శిష్యులతో పలుకుతాడు. నేను అలా చేసిననే తప్ప నేను నమ్మను మీరు చెప్పే మాటల్ని అని చెప్పి శిష్యులకు తెలియజేస్తాడు. ఇది జరిగి 8 దినములు అవుతూ జరిగిన తరువాత వీళ్ళందరూ మళ్ళీ ఒక చోట చేరి ఉంటారు. అప్పుడు థోమస్ గారు కూడా వారితో ఉన్నప్పుడు క్రీస్తు ప్రభు ప్రత్యేకంగా థోమస్ గారు అన్న మాటలను జ్ఞాపకం చేసుకొని ఎలాగైనా థోమస్ గారికి నేను చూపించాలి, నేను సజీవుడిని అయ్యానని చెప్పి తెలియచేయాలనే ఒక క్రీస్తు ప్రభు ఉద్దేశంతో అక్కడ ఒక సమూహంలోనికి, ఆ యొక్క గృహంలోనికి వస్తాడు. మూసిన తలుపులు మూసినట్లే ఉంటాయి, ఎవరు తలుపులు తీయలేదు. అటువంటి సమయంలో క్రీస్తు ప్రభు ప్రత్యక్షమయ్యి వారి మధ్య నిల్చుండి మీకు శాంతి కలుగునుగాక అని ఆ శిష్యులతో పలుకుతారు. అప్పుడు థోమస్ గారి వంక ప్రేమతో ప్రభువు చూసి, థోమస్ ఇట్రా అని చెప్పి, ఇదిగో నా గాయాలు చూడు, నా ప్రక్కలో నీ వేలు ఉంచు అని చెప్పినప్పుడు థోమస్ గారు ఆయన హృదయం తెరవబడి ఒక కన్నీటితో, భక్తి భావంతో, ప్రేమ జ్వాలతో రగిలిపోయి ప్రభువు యందు హృదయాంతరంగంలో నుంచి ప్రభువుతోటి నా ప్రభువా, నా దేవా అని చెప్పేసి ప్రభువుతో పలుకుతూ ఉన్నాడు.
ఆ మాట విన్న ప్రభువు తోమస్ గారిని సముదాయించి, ఇదిగో నువ్వు చూసినది, నువ్వు విశ్వసించినది నన్ను చూడటం వల్ల కదా, చూడకుండా విశ్వసించే వాళ్ళు చాలా ధన్యులు అని చెప్పి తమ యొక్క విశ్వాసంలో ఉండాలని క్రీస్తు ప్రభు అక్కడ శిష్యులకు తెలియజేస్తారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, తోమస్ గారు అనుమానం పడటం వలనే క్రీస్తు ప్రభు ఈ యొక్క మాటలను పలికి ఉన్నాడు. దేవుడు సజీవుడని చెప్పి ఆయన మృతుల్లో నుండి క్రీస్తు ప్రభువును లేపి ఉన్నాడని తెలియచెప్పడానికి ఇక తోమస్ గారు పలికిన మాటలు కూడా ఒక పట్టులాగా కనిపిస్తూ ఉన్నాయి. క్రీస్తు ప్రభు కూడా తోమస్ గారి కోసమే రెండోసారి అక్కడికి వచ్చి తనను తాను బయలుపరుచుకున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనము కూడా మన జీవిత యాత్రలో ప్రార్థన చేస్తున్నప్పుడు, అద్భుతాలు జరగనప్పుడు, కార్యాలు జరగనప్పుడు నిరుత్సాహపడకుండా మనం పట్టుదలతో, విశ్వాసముతో మనం దేవుణ్ణి అడిగినట్లయితే, ఒకసారి కాకపోయినా టైం వచ్చినప్పుడు, ఆ ప్రభు సమయం వచ్చినప్పుడు మనకి కావలసినటువంటి మేలులను తప్పక అనుగ్రహిస్తాడు. విశ్వాసం ఉంచాలని చెప్పి ఈరోజు మనం సువిశేషం ద్వారా నేర్చుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు తోమస్ గారి పండుగను యావత్ భారతదేశం అంతా కూడా క్రైస్తవులు కొనియాడుతూ ఉన్నారు. మొట్టమొదటిగా భారతదేశంలో క్రైస్తవ సంఘానికి పునాది వేసింది తోమస్ గారు. ఈయన మద్రాసులో మొట్టమొదటిగా అక్కడ ప్రవేశించి ఉన్నారు. ఆయన అక్కడ చేరగానే భారతదేశంలోనికి మొట్టమొదటిగా మద్రాసు పట్టణం అక్కడికి చేరగానే ఒక బ్రాహ్మణ కుటుంబాన్ని క్రీస్తు ప్రభు వైపుకి నడిపించారు. ఆయన క్రీస్తు ప్రభు యొక్క బోధనలను బోధించి వాక్యాన్ని చెప్పి అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణ వ్యక్తుల్ని మొట్టమొదటిగా క్రైస్తవుల్లోనికి నడిపించిన వ్యక్తి తోమస్ గారు. అంతేకాకుండా అక్కడున్న వ్యక్తుల్లో విగ్రహారాధన చేస్తుంటే వారిని ఖండించి వాక్యంతో వారికి మంచి విలువలు నేర్పించి ప్రతి ఒక్కరిని కూడా క్రీస్తు ప్రభులో నడిపించారు. ఈయన బోధనల ద్వారా, వాక్కు ద్వారా అందరూ కూడా ఆకర్షితులై ప్రభువుని వెంబడించారు. క్రైస్తవం అక్కడ నెలకొని ఉంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధంగా తోమస్ గారు తన వాక్య పరిచర్యను, క్రీస్తు గురించి బోధనలను చేస్తూ ఉండగా కొందరు వ్యక్తులు, గిట్టని వాళ్ళు, ఈయన ఇలా వదిలేస్తే తమ ఆచారాలకు, తమ ఆదాయానికి ఆటంకం కలుగుతుందని చెప్పేసి ఆయనని క్రీస్తు శకం 72వ సంవత్సరంలో ఈట చేత పొడిచి చంపేస్తారు. అది ఇప్పుడు మనం థోమస్ మౌంట్గా పిలువబడుచున్నటువంటి ఆ ప్రదేశంలోనే ఈయన హతసాక్షిగా మరణిస్తారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మన భారతదేశానికి ఒక గొప్ప వరంలా దేవుడు పంపించినటువంటి వ్యక్తి థోమస్ గారు. ఆయన క్రీస్తుని ప్రకటించి నిజమైన దేవుని గురించి తెలియజేసి మనందరినీ కూడా ఈరోజు మనం కథోలిక సంఘం కానీ ఇతర క్రైస్తవులు కానీ మనం క్రీస్తుని వెంబడిస్తూ ఉన్నామంటే థోమస్ గారు చేసినటువంటి దేవుని వాక్కు, ఆయన యొక్క సేవా కార్యక్రమాలు, ఆయన బోధించినటువంటి వాక్కు, సేవా పరిచర్య ఈరోజు మనం అనుభవిస్తూ ఉన్నాం. ఈరోజు ఆ గొప్ప పునీతుని పండుగ కొనియాడుతూ అందరికీ కూడా దేవుడు దీవించాలని, థోమస్ గారి మధ్యస్థ ప్రార్థనల ద్వారా ప్రతి ఒక్కరి కుటుంబంలో దేవుని ఆశీర్వాదాలు కలగాలని ప్రార్థిస్తూ అందరికీ కూడా ఈరోజు థోమస్ గారి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.